విద్యార్థులు స్కౌట్లో పాల్గొనడం ద్వారా వారిని అనేక సేవా భావాలు అలవడతాయని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెద్దతాడేపల్లి అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులకు శనివారం ప్రవేశ స్కౌట్ టెస్ట్ క్యాంప్ 2వ రోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విద్యార్థులను ప్రిన్సిపల్ రాజారావును అభినందించారు. అనంతరం విద్యార్థులకు ప్రవేశ సర్టిఫికేట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం, యు నాగేశ్వరరావు, బ్రహ్మేశ్వరరావు, సిరిమువ్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతమంది పిల్లలు ఒక స్కూల్లో ఉండడం కూడా ఇదే నేను చూడడం. నేను ఎన్సీసీ స్టూడెంట్ అయిపోతాను. ఇది ఒక మంచి క్రమశిక్షణ అలవాటే. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ని మన ఖచ్చితంగా ఇది ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఒక జవాన్ ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ జాయిన్ అయ్యి తల్లిదండ్రులు కూడా సహకరించినందుకు, తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసి మన రాజారామ సార్ గొప్పదనం. ఎక్కడ పని చేసినా నిబద్ధతగా పనిచేసి ఆ స్కూల్ కి మంచి పేరు కాకుండా ఆయన కూడా మంచి పేరు తెచ్చుకుని పిల్లలు క్రమశిక్షణగా పెట్టినప్పుడు ఆయన సాధ్యం చెప్పి కూడా తెలియజేసుకోవాలి. ఎందుకంటే మరి చాలా మంది మరి స్కూల్కి 23 నుంచి ఉన్న పిల్లల్ని, దాదాపు ఉన్న అంతమంది పిల్లల్ని మరి స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలుగా తయారు చేయడం అనేది సామాన్య విషయం కాదు. చాలా మంది తల్లిదండ్రులు మేము డ్రెస్ కుట్టించలేమని చెప్పొచ్చు. మళ్ళీ వాళ్ళు కూడా ఆదుకునే విధంగా మాస్టర్ అందరినీ మోటివేట్ చేసి మరి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసినందుకు వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. మన తల్లిదండ్రులు ఉండాలని ఎంతో కన్ఫ్యూజన్గా ఉన్నది. కాబట్టి ఇలాంటి ఏర్పాటు చేసిన రాజేంద్ర సార్కి, ఈ సమావేశానికి చేసిన పెద్దలందరికీ, మన స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారులకి అందరూ కూడా పేరు పేరు మధ్య నమస్కారం తెలియజేసుకుంటూ మీకు ఆ భగవంతుడు మంచి భవిష్యత్తులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బాబు జయంతి సందర్భంగా మీ అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తొలగాలి, అదేవిధంగా కుల అసమానతలు పోవాలి, అందరూ కలిసి ఉండాలని ఆలోచించిన ఆయన పోరాటం, ఆయన ఆరాటం అంతా కూడా ఈ రోజు జనమంతా మనం చూస్తాము. రాజకీయాల్లో కానీ అయితే బిజినెస్ కానీ అన్నింటిలో అన్ని రంగాల్లోనూ ముందుకు వెళుతున్నటువంటి మన ఎస్సీ ఎస్టీ కులం, బీసీ కులం సంబంధించి అందరూ కూడా మరి ఆ రోజు జగన్మోహన్ గారు కానీ అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాన్ని ఈ రోజు మనం పురుగు కూర్చొని వారు మనందరూ చదువుకుంటే మంచి ప్రగతి ఉంటుందని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మీరందరూ మంచి బాగా చదువుకోవాలని, మరి ఏదైతే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ మీరు ఈ ట్రైనింగ్ కూడా పూర్తిగా తీసుకుని మీ సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎందుకంటే దీంట్లో మీకు నాకు తెలిసి ఎన్సీసీలో అయితే నేను ఫైరింగ్ దాకా వెళ్ళాను, 300 ఫైరింగ్ దాకా వెళ్ళాను. మరి స్కౌట్స్ అండ్ గైడ్స్ లో మన 200 తెలియదు కానీ ఢిల్లీ పరేడ్ జోన్స్ లో కూడా మీకు ప్రధానమంత్రి గారి ముందు ప్రదర్శన చేసే అవకాశం దీంట్లో ఉంది. మరి అవన్నీ మీరు తెలుసుకుని శ్రద్ధగా నేర్చుకుని ఈ ట్రైనింగ్ ని క్రమశిక్షణగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దనాడేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమంలో భాగంగా నాగేశ్వర గారు ఆ యొక్క విధి విధానాలన్నింటినీ కూడా అఫీషియల్ గాను, అన్అఫీషియల్ గాను తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత, వేరే ఇచ్చేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈవేళ జిల్లాలోనే అంటే రాష్ట్రంలోనే ఫస్ట్ ప్రప్రథమంగా ఉండాలనేటువంటి నిశ్చయంతో మేము ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇది రావడం అంతా మొదలవడం చాలా సంతోషకరం. ఈవేళ ఒక మంచి దినం, బాబు జగజ్జీవనరావు గారి జయంతి. ఆ యొక్క కార్యక్రమాలను కూడా చేసుకుంటూ ఈవేళ మన పెద్దలో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీకు సర్టిఫికెట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడానికి చాలా చక్కమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశాడు. ఈవేళ బాబు జగజ్జీవనరావు గారి యొక్క మరి చరిత్రని ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రగా ఈవేళ భారతదేశంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి, ఆయన పదవులు కానీ ఆయన సంస్కరణలు కానీ రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పొందుపరుచుకుని మనం కూడా అదే పాటలో పయనించి మీ యొక్క తల్లిదండ్రులకి, ఈవేళ దేశానికి ఉన్నటువంటి పెద్దలకి అందరికీ గౌరవం వచ్చే విధంగా మీ యొక్క భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ నిలబడానికి ఉండడానికి అవకాశం ఉంది సార్. అలాంటిది స్కూల్ అంతా కూడా 18 యూనిట్లు ఏర్పడి జాయిన్ అవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది సార్. ఒక స్కూల్లో
ఇంతమంది స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండడం అనేది అరుదు సార్. చాలా దీనికి గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది సార్. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి ఈ పిల్లలకి యూనిఫామ్ ఉన్నారు సార్. ఎవరు పిల్లలకు వాళ్ళకి యూనిఫామ్ కొనుక్కున్నారు సార్. దీన్ని తమ దృష్టిలో ఉండాలనే ఉద్దేశంతో నేను దీన్ని తీసుకున్నాను సార్. తమ చేతుల మీదుగా వీళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించాలనే ఉద్దేశంతో తమని ఆహ్వానించి